కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పెద్దతుమ్మలం గ్రామంలో అంగన్వాడీ 3వ సెంటర్లో ఆనందమ్మ ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న ఫారంను రద్దు చేసి ఆదోనిలో నివాసం ఉన్న మహిళ బి గుల్జర్ బానుకు ఉద్యోగం ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. దీనిపై ఆదోని సబ్ కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె అర్జీ అందించారు. మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ బాధితురాలు ఆనందమ్మ వేడుకున్నారు. ఆమె వెంట గ్రామ ప్రజలు నర్సప్ప, ఈరన్న, నరసమ్మ, ఎలిసమ్మ తదితరులు పాల్గొన్నారు. గుల్జర్ బాను సార్. గుల్జర్ బాను. అవును సార్. ఇప్పుడు మీరు కలెక్టర్ కి ఏమన్నా లెటర్ ఇచ్చారా మీరు ఈ విషయంలో? ఇచ్చినాం సార్. అర్జీ కూడా వచ్చింది సార్. అర్జీ ఏమన్నారు? అర్జీ ఏమి ఇచ్చినారు? ఏమన్నా కలెక్టర్ ఏమన్నా స్పందించారా? మీకు స్పందించారా? ఏం స్పందించినారో ఇప్పటికైతే తెలియలేదు. ఎవరికి అప్లై చేసినారు మీరు? పెద్దతుమ్మ 3వ సెంటర్ వర్కర్గా సార్. ఇది వేరే ఊరు గ్రామాలకు ఇచ్చినారు. మా పెద్దతుమ్మ గ్రామాలకు ఇచ్చుకున్నట్లు ఆదోని గ్రామస్తులకి ఇచ్చినారు ఆ పోస్టు. అది మా గ్రామస్తులకే వేయాలని మేము కోరుతున్నాం సార్. ఎవరికి అప్లై చేసినారు పోస్ట్? మా అమ్మాయికి అడిగినాం సార్. ఏం పేరు? మా అమ్మాయి ఆనందం సార్. ఆనందంకి ఇవ్వలేదు, వేరే ఊరు వాళ్ళకి ఇచ్చినారు సార్. పాప ఇదే ఊర్లో ఉంటుందా వేరే ఊర్లో ఉందా? ఇదే పెద్దతుమ్మ గ్రామంలోనే ఉంటుంది సార్. మా పాప మ్యారేజ్ అయిందా? పాప మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ ఇదే ఊర్లో ఉంటుంది. ఇదే ఊర్లో ఉంది. సరే, మీరు కలెక్టర్ కి ఏమైనా పోయినా స్పందించి కలెక్టర్ కూడా అర్జీ ఇచ్చినాము, సబ్ కలెక్టర్కి ఇచ్చినాము. అది ఇంతవరకు మాకు ఏం సమాచారం చెప్పలేదు. మేము అట్లే ఊకున్నాము. ఈఆర్ఓ కోసం నైట్ సర్టిఫికేట్ ఇచ్చినాడు, ఆయన అడిగినాము. నైట్ సర్టిఫికేట్ కూడా అడిగితే నేను కొత్తగా వచ్చినప్పుడు ఇచ్చినాను. ఇప్పుడు ఈ నైట్ సర్టిఫికేట్ రద్దు చేస్తానని అప్లికేషన్ కూడా రాసి రద్దు చేసినాడు సార్. ఈ విషయంలో మీరు ఏమన్నా పీడీ దగ్గర పోయి అడిగారా? పీటీ దగ్గరే మాట్లాడలేదు. ఎంక్వైరీ వచ్చింది సబ్ కలెక్టర్కి ఇచ్చిన తర్వాత. ఆయమ్మ వచ్చి ఏమో ఎంక్వైరీ రాసుకుంది, పోయింది. ఆయమ్మ కూడా మాకేమో ఇంతవరకు ఏం మార్చట్లేదు. న్యాయం జరగలేదు. మీరు ఏ విధంగా న్యాయం కావాలనుకుంటున్నారు? ఇది మా పెద్దమ్మ గ్రామస్తులు స్థానికంగా ఉన్న వాళ్ళకే ఇవ్వాలా, మా ఎస్సీ కాలనీ అని మా అమ్మాయికి ఇవ్వాలని కోరుతున్నాం.